హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీగా కర్డ్ రైస్ని అయితే మేమైతే ఎలా ప్రిపేర్ చేస్తామో అనేది అయితే చూసేద్దామండి. దీనికోసం అయితే ముందుగా ఉడికించిన రైస్ని అయితే తీసుకోవాలండి. రైస్ని అయితే కొంచెం చల్లారనివ్వాలి. నెక్స్ట్ అయితే ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కర్డ్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదైతే ఇంట్లో తోడుపెట్టిన పెరుగండి. ఇందులో పెరుగునైతే యాడ్ చేసుకొని రైస్ అంతా ఇలా పెరుగులో కలిసేలా అయితే మనం బాగా కలిపేసుకోవాలండి. సాల్ట్ కావాలనుకుంటే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కనుక మరి కాస్త సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే వేరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని పోపు వేసుకోవడమేనండి. పోపు వేసుకోవడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న బాండీని అయితే పెట్టుకోవాలండి. అందులో అయితే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అయితే వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత అయితే ఇందులో ఫస్ట్ అయితే ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కర్డ్ రైస్ అయితే కనుక మనకి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఎప్పుడైనా లంచ్లోకి ఏం చేయడానికి కుదిరినప్పుడు ఇలా చక్కగా కర్డ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటే చక్కగా మన లంచ్ బాక్స్లోకి అయితే యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా ఒక 2 పొడుగ్గా ఉన్న ఎండుమిర్చిని అయితే ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని వీటిని అయితే కొంచెం వేగనివ్వాలండి. ఎండుమిర్చి అయితే వేగిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే మనకి కర్డ్ రైస్లోకి మెయిన్గా మనం అయితే మిరియాలను అయితే ఖచ్చితంగా ఈ పోపులో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒక 10 వరకు మిరియాలను కూడా ఈ పోపులో అయితే యాడ్ చేసేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఆయిల్లో మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కొంచెం వేగనివ్వాలండి. నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే పోపు దినుసుల్లో ఉండే మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలను కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. వీటన్నిటిని యాడ్ చేసి పోపునైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలండి. మాడిపోనీయకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దీన్ని అయితే పక్కకు తీసేసుకొని ఇందులో అయితే ఇప్పుడు కరివేపాకును కూడా అయితే మనం కొంచెం యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసి ఒకసారి అయితే దీన్ని ఇలా కలిపేసుకోవాలి పోపుని. ఈ పోపుని అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన కలిపి పెట్టుకున్న కర్డ్ రైస్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ పోపునైతే ఇలా కర్డ్ రైస్లోకి అయితే యాడ్ చేసేసామండి. అలాగే ఇందులో అయితే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీరను కూడా అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన కర్డ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్డ్ రైస్లోకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మిరియాలండి. మిరియాలను అయితే మనం తప్పకుండా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు కావాలనుకుంటే పోపులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీరైతే తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మాకైతే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.